మూవీ మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. పవర్ స్టార్ పవన్ ను కళ్యాణ్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిసారి చేస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ఇది. గత కొంతకాలంగా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో పవన్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్. ఓవైపు రాజకీయాలు, మరోవైపు షూటింగ్లు. ఇది పవర్ స్టార్ 2 పడవల జర్నీ. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో హరిహర వీరమల్లు షెడ్యూల్ మొదలయ్యేది కష్టమేనని కామెంట్లు వినిపించాయి. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఈ మూవీ షూటింగ్ ని బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అంగీకరించిన సినిమాలని పూర్తి చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగానే వరుసగా పెండింగ్ లో ఉన్న సినిమాలని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఇదిలా ఉంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కీలక షెడ్యూల్లో పవన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారట. వారిపై పలు కీలక సన్నివేశాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. తాజా షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగనుందట. ఇది నిజంగా పవన్ అభిమానులకు గుడ్ న్యూస్. కెరీర్ మంచి సక్సెస్ తో మొదలైంది. ఆ తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది హెబ్బా. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్లతో మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనే హారర్ థ్రిల్లర్ తో రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది. మరో సూపర్ హిట్ బ్లాక్ అండ్ వైట్ తో తన ఖాతాలో వేసుకుంటుందంటున్నారు విమర్శకులు. బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా మారి ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ టాక్ షోతో దుమ్ము రేపుతున్నాడు. తనదైన స్టైల్లో సెలబ్రిటీలకు సంబంధించిన సీక్రెట్లని బయటకు లాగుతూ ఈ షోని బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ని చేశాడు. సెకండ్ సీజన్ ను మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టాడు. ఈ ఎపిసోడ్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. అయితే మళ్ళీ అన్సెన్సర్డ్ వర్షన్ అంటూ రిలీజ్ చేయబోతున్నారట. అక్టోబర్ 14 మంగళవారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు. ప్రోమోతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ వీక్షకుల్ని, నందమూరి నారా అభిమానుల్ని, టీడీపీ శ్రేణుల్ని విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని గద్దెదించడం, లక్ష్మీ పార్వతి కారణంగా టీడీపీని హస్తగతం చేసుకోవడం వంటి పలు ఆసక్తికర విషయాల్ని నారా చంద్రబాబు నాయుడు బాలయ్య అడగడం వంటి విషయాలు ఆకట్టుకున్నాయి. ఇదే షోకి బాబు తనయుడు నారా లోకేష్ కూడా రావడంతో బాలయ్య తండ్రి కొడుకులతో హంగామా చేశాడు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ కి
సంబంధించిన అన్కట్ వర్షన్ కూడా ఉందని, ఇందులో మోర్ ఫన్ అండ్ మోర్ సీక్రెట్స్ ని అన్సెన్సర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ వర్షన్ ని గురువారం రాత్రి 12 గంటలకు స్ట్రీమింగ్ చేయబోతున్నామంటూ ఆహా వారు ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. చక్రవర్తి బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటన, అద్భుతమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బింబిసార సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ఠ చిన్న అప్డేట్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. బింబిసార రిలీజ్ అవ్వక ముందే బింబిసార 2 ఉంటుందని దర్శక హీరోలు ప్రకటించారు. మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో మల్లిడి వశిష్ఠ ప్రస్తుతం సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన వశిష్ఠ బింబిసార 2 సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కమిట్ అయిన ఇతర ప్రాజెక్ట్స్ పూర్తవడాన్ని బట్టి జూన్ జూలై నాటికి తమ సినిమా షూటింగ్ ని ప్రారంభించాలని చూస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఫస్ట్ పార్ట్ భారీ హిట్ అయినందున తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని అన్నారు. సో బింబిసార 2తో మరో బ్లాక్ బస్టర్ కు జూలైలో శ్రీకారం చుట్టబోతున్నమాట. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ తగ్గేదేలే. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా తగ్గేదేలే ట్రైలర్ ను కార్తికేయ హీరో నిఖిల్ లాంచ్ చేశాడు. ఈ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.